క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్ పెట్టుకుంటాం కదండి. ఇప్పుడు దీనికి అలా కాదండి, ఇది ఏదైతే ఉందో సేమ్ అలానే ఇలా స్ట్రైట్గానే పెట్టేసుకోండి. ఓకేనండి, క్రాస్ పెట్టొద్దు. ఇది ఏదైతే ఉందో బ్యాక్ పార్ట్ అలానే స్ట్రైట్గా పెట్టేసి ఎలా ఉందో అలా డ్రా చేసేసుకోండి. ఓకేనండి, ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని గీసుకోండి. ఇక్కడ ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఓకేనండి, ఇక్కడ సరిపోలేదని అనుకోవద్దు, మనకి ఇక్కడ ఇంత పొడవు రాదండి ఫ్రంట్ పార్ట్. ఓకేనండి, ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ చూద్దాం. నెక్కి ఇది ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇలా ఖర్చుతో సహా ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకోండి. మనకు వచ్చేసరికి ఇక్కడ దాకా వచ్చిందండి. ఓకేనండి, ఇప్పుడు ఇది గీసుకున్నాం కదా మనం, ఇది ఏ లైన్ అయితే ఉందో ఇలా కలిపేసుకోండి. ఇది మనకు వచ్చేసి ఫ్రంట్ సైడ్ అనమాట నెక్. ఓకేనండి, ఇప్పుడు చెస్ట్ పొడవు చూసుకుందాం. ఇట్లా పట్టుకొని ఇక్కడ నుంచి మీరు ఇక్కడ గమనించారా, నేను చెప్పా కదా, ఇట్లా పట్టుకొని లాగితే క్రాస్ దానికైతే ఇట్లా క్రాస్ వస్తుందండి, అంటే ఇట్లా లాగుతున్నప్పుడు సాగుతుంది. స్ట్రైట్ దానికైతే మనం ఇట్లా పట్టుకొని అన్నప్పుడు సాగదండి. చూసారా ఎట్లా ఉందో, సాగదు. ఇది దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఇది క్రాస్ కటింగా లేదంటే స్ట్రైట్ కటింగ్ అనేసి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకున్నాం ఖర్చుతో కలిపి. ఓకేనా అండి, ఇప్పుడు నడుం దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఓకేనా అండి, లైన్ కొట్టుకోండి. ఇది ఇక్కడ నుంచి ఉక్సులు పట్టి ఏదైతే ఉందో అది తీసుకోండి. ఎక్కువ 1/4 ఇంచ్ ఖర్చు వదిలేసేయండి. ఇది ఎంత వరకు ఉందో చూసుకొని ఇక్కడ వరకు వచ్చిందండి. మనం ఇక్కడ ఇంకొక ఇంచు పెట్టుకున్నాం ఎక్స్ట్రా, ఎందుకంటే డాట్ కోసం 1/4 ఇంచ్ 1/2 ఇంచ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్. ఓకేనండి, ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ డాట్ ఏదైతే ఉందో దాన్ని ఇలా కలుపుతూ ఇక్కడ దాకా రన్ చేసేయండి. ఓకేనండి, ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి మనం ఎంత తీసుకున్నామండి, 5.5 ఇంచులు తీసుకున్నాం. చంక డౌన్ వచ్చేసి 5.5 ఇంచులు తీసుకున్నాం. ఓకేనండి, ఇప్పుడు ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ లో తీసుకోండి. ఓకేనండి, ఇప్పుడు మనకి డాట్ వచ్చేసి ఇక్కడ నుంచి మిడిల్లో ఒకటి, ఇక్కడ నుంచి 2.5 ఇంచులకు తీసుకోండి. ఇక్కడ నుంచి 2.5 ఇంచ్, ఎందుకంటే చిన్న సైజు బ్లౌజ్ కదా. ఒకటిన్నర ఇంచులు తీసుకోండి. ఓకేనండి, ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ నుంచి మనం 3 ఇంచులు తీసుకుంటాం కదా పెద్ద బ్లౌజులకి, దీనికైతే 2.5 ఇంచులు తీసుకోండి. ఓకేనండి, ఇప్పుడు మనకు మొత్తం వచ్చేసింది. చూసారా, ఇది వచ్చేసి స్ట్రైట్గా వచ్చింది, స్ట్రైట్ కటింగ్ అనమాట. ఇప్పుడు మనం కట్ చేసుకుందామండి. ఇక్కడికి వచ్చేసి ఈ డాట్, ఇది కూడా 1/4 ఇంచే వేసుకోండి. ఓకేనా అండి, 1/4 ఇంచ్ అంటే ఇక్కడ నుంచి 4 ఇంచుల వరకు. చూసారండి, ఇది మిడిల్ అనమాట. ఓకేనా అండి, ఇప్పుడు కట్ చేసుకుందాం. అర్థమైందండి, స్ట్రైట్ కటింగ్కి క్రాస్ కటింగ్కి ఉన్నటువంటి తేడా అనమాట. గబుక్కుమని మీరు స్ట్రైట్ కటింగ్ క్రాస్కి పెట్టినా, క్రాస్ కటింగ్ స్ట్రైట్కి పెట్టినా ఫ్రంట్ పార్ట్ తేడా వస్తుంది. ఓకేనా అండి, కనుక చూసుకొని కట్ చేసుకోండి.
ఓకేనండి.